హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు రాజు రాజు గుమ్మడి పండు. రచయిత అయితా చంద్రయ్య గారు. నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. ఆకాశలోకం నుండి అవనిపైకి విసిరేసినట్టుగా ఉండేది మా పల్లెటూరు. పట్టణ నాగరికతకు దూరముగా లోకం పాకడ వంటబట్టని మా బాల్యంలో ఓ మారుమూల నుండేది మా ఊరు. ఊళ్ళో చౌరస్తాలు, విశాలమైన వాకిళ్ళు కనువిందుగానే ఉండేవి. ఆయన ఒంటి మీద మసూచి పొక్కుల్లా బజారుల నిండా చెత్త కుప్పలుండేవి. ఇళ్లల్లోని చెత్తా చెదారం నేరుగా వచ్చి చెత్త కుప్పలతో సంగమిస్తూ ఉండేది. అవి పందులు, కుక్కలు, దోమల పాలిట ఇలవేల్పులు. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లకు కిటికీలుండేవి కావు. దేవాలయం పైకప్పు, ప్రభుత్వం పాఠశాల భవనం జల్లెళ్లా ఉండేవి. ఇలా ఊరి సమస్యలు ఉటకాయిస్తూ పోతుంటే చాతడంత అవుతుంది. అప్పుడు మా ఊరి ఏకోపాధ్యాయ పాఠశాలలో చదువులు 2వ తరగతి వరకే పరిమితం. విద్యార్థుల అల్లరితో దూది ఏకుతున్న దూదేకులులా ఇల్లు ఉండేది. పై చదువుల కోసం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణానికి కాలినడకన వెళ్లాల్సిందే. అయినా మాలో కొందరు ధైర్యం కూడగట్టుకుని పట్నం చదువులు కొనసాగించాం. అలా ఊరు దాటి వెళ్ళిన వారిలో నా లంగోటీ దోస్త్ భగవాన్, నేను ఉన్నాం. మా ఊళ్ళో ఒకే ఒక బంగళా ఉండేది. అది భగవాన్ వాళ్ళది. వాళ్ళ నాన్న సలహా మీదనే మా నాన్న నన్ను పట్నం పంపించారు. వాళ్లకు 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది. అత్తారింట్లో అన్నీ ఉన్నా అల్లున్నోట్లో సనుందన్నట్టు మా ఊరి ప్రాంతంలో వర్షాలు చినుకులకే పరిమితం. ప్రాజెక్టులేవీ లేవు. అందుకే భగవాన్ వాళ్ళ కుటుంబం కూడా మా కుటుంబంలాగానే పేదరికానికి పెన్నిదయ్యింది. చదువుల బాటలో సాగినప్పుడే నేను భగవాన్ పట్టణంలో ఒకే గదిలో ఉండి స్వయం పాకం చేసుకునేవాళ్ళం. ఒకే క్లాసులో ఉండేవాళ్ళం. భగవాన్ మెదడు పొరల్లో ఏ మాయ ఉందో గాని క్లాసులో ఒకసారి పాఠం వింటే ఏకసంతాగ్రహిలా తిరిగి గడగడా అప్పచెప్పేవాడు. అది అతనికో వరం అనుకున్నాను. వేసవి, దసరా సెలవుల్లో ఊరి ఒడిలోనే ఉండేవాళ్ళం. బొమ్మరిల్లు లాంటి మా ఇళ్లల్లోనే లేక వాళ్ళ తోటల్లోనో దినమంతా సంతోషంగా గడిచిపోయేది. పట్టణంలో కొత్త సినిమా రిలీజ్ అయిందని తెలియంగానే వాళ్ళమ్మకో మా అమ్మకో మస్కా కొట్టి ₹1 వసూలు చేసుకుని వెళ్ళేవాళ్ళం. పట్టణానికి పరుగున వెళ్ళి చెరో 30 పైసలు సినిమా టికెట్టుకు, మిగతావి హోటల్కు ముట్టజెప్పి అదే రాత్రి తిరిగొచ్చేవాళ్ళం. భౌతికంగా మేము ఇద్దరమైనా మానసికంగా ఒకరమే అనేవారు. అప్పుడప్పుడు మా క్లాస్మేట్ తొంటరి రఘుపతి మా గదికొచ్చి లోకాభిరామాయణంతో ఎంజాయ్ చేసేవాడు. అట్లా మా విద్యాభ్యాస రథం హైస్కూల్ దాటి కళాశాలలో ముగిసి డిగ్రీలో విజయకేతనం ఎగరేసింది. ఇక ఏం చెయ్యాలనేదే పెద్ద ప్రశ్న. భగవాన్కు అన్నా తమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు చాలామంది ఉన్నారు. వానదేవుడు కరుణించినప్పుడు భూమాతను గిలిగింతలు పెట్టి పంటలు పండిస్తూనే ఉన్నారు వాళ్ళ నాన్న. అప్పటికే నమ్ముకున్న భూమిలోంచి 2 ఎకరాలు అమ్ముకున్నారు. వర్షాలు పడనప్పుడు వాళ్ళింట్లో కూడా కరువు తాండవించేది. అయినా భగవాన్కి అప్పుడే పెళ్ళైపోయింది. భగవాన్ని హైదరాబాద్లోని పీజీ కాలేజీలో చేర్పించారు. మా నాన్నకు పెద్దల నుండి సంక్రమించిన ఆస్తులు శూన్యం. కాలే కడుపుకు మండే గంజిలా చిన్నపాటి కిరాణా దుకాణమే జీవనాధారం. అందులో తిండికి పోగా మిగిలేది 0కు 0, హల్లీకి హల్లీ. నాకప్పుడు పెళ్ళయింది. బతుకు బాట కోసం దేవులాట ప్రారంభించాను. పట్టణంలో చెప్పుల జోడు అరిగేలా తిరిగి బ్యాంకు అప్పు సంపాదించి తృప్తిగా మెయిన్ రోడ్లో కిరాణా షాప్ తెరిచాను. భగవాన్ హైదరాబాద్లో చదువు సాగిస్తున్నా పట్టణం వచ్చినప్పుడల్లా మా ఇంట్లోనే మకాం. హైదరాబాద్ అనుభవాలను తూచా తప్పకుండా చెప్పి నా పరిస్థితులు అడిగి తెలుసుకునేవాడు. భగవానుకు మాటకారితనం చిన్నప్పటి నుంచే అలవడింది. అతని మాటల్ని జీర్ణించుకుంటే రాతి గుండెలో కూడా తేమ పుడుతుంది. అదే మాటల మంత్రదండం హైదరాబాదులో చోటామోటా లీడర్ల ద్వారా పెద్దలతో పరిచయాలు పెంచి రాజకీయాల్లోకి లాక్కెళ్ళింది. పల్లెటూరు గల్లీ నుండి ఢిల్లీ దాకా తీసుకెళ్ళింది. పైరవీలతో సంపాదన ప్రోత్సాహకరంగా ఉందన్నాడు. పలుకుబడి పాఠాల్లో నిష్ణాతుడు కాబట్టి జిల్లా సహకార బ్యాంకు డైరెక్టర్ అయ్యాడు. రాజకీయం రుచుమరిగిన మనిషి రంగుల లోకంలో విహరిస్తూ జయాపజయాలను ఛాలెంజింగ్గా భావిస్తాడు. మా నియోజకవర్గం అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి గుణపాఠం నేర్చుకున్నాడు. సాధారణ ఎన్నికల సీజన్ వచ్చింది. అధికార పార్టీ మీద ప్రజలకు మొహం మొత్తిందని పసిగట్టి
మెగా సినీ స్టార్ స్థాపించిన ప్రాంతీయ పార్టీ కోటాలో ప్రవేశించి నాయకుడికి దగ్గరయ్యాడు. గాలివాటానికే తూర్పార పట్టాలన్నట్టు ప్రయత్నించిండు. మా అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఎగురొచ్చి భగవాన్ చేతుల్లో వాలింది. ఎప్పట్లాగే మా ఇంటికొచ్చి నీలాంటి జిగిరి దోస్తును నమ్ముకొని పోటీ చేస్తున్నాను అంటూ నా చేతులు అందుకొని కళ్ళకద్దుకున్నాడు. అతని మొహం మీద ఆశారేఖలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసినాయి. గిరాకీలు ఊపందుకున్న నా కిరాణా షాపును గుమస్తాకి అప్పగించి రిజిస్టర్ లెటర్కు అక్నాలెడ్జ్మెంట్ల రాత్రింబవళ్ళు అతని వెంటున్నాను. ఎన్నికల కార్యాలయ నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన కార్యాలయం జాతరలాగయ్యింది. కార్యకర్తలకు భోజన వసతి ఏర్పాట్లు చేశాను. వాహనాలు ఏర్పాటు చేసి నా సొంత ఖర్చుతో ఊళ్ళల్లో ప్రచారం చేయించాను. భగవాన్కు పోటీగా నిల్చున్న అభ్యర్థి పార్టీ కార్యకర్తలను మాకు మిత్రులుగా మార్చేసిన ఎన్నికల సాగర కెరటాలను యుక్తి పడవతో దాటుతూ శక్తులన్నీ ప్రయోగించి విజయ సాధనలో కీలక పాత్ర వహించాను. అతడు శాసనసభ్యుడై హైదరాబాదులో ఉంటున్నాడు. వారానికి ఓసారన్నా మా ఇంటికి వచ్చేవాడు. అప్పుడప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండేవాణ్ణి. నా పరువు మేరు పర్వతమంత అయ్యింది. 5 ఏళ్లలో మా నియోజకవర్గానికి చాలా సేవలందించాడు. అతని కృషి వలనే మా ఊరి దేవాలయం జీర్ణోద్ధరణకు నోచుకుంది. పాఠశాల హైస్కూల్ స్థాయికి ఎదిగింది. ఊరికి తారు రోడ్డు వేయించి బస్సు సౌకర్యం కల్పించాడు. అతడేం చేసినా సమర్థించడం నా వంతయ్యింది. స్థానికుల మనోభావాలను అతనికి చేరవేస్తుంటే ఆనందంగా ఉండేది. మా ఇద్దరికి మిత్రులైన వారికి కొన్ని పనులు చేయించి పెట్టాను. నా కోసం నేనేమీ అడగలేదు. నా కొడుకు ఇంటర్ చదువుతున్నాడు. తరువాత ఎంసెట్లో ర్యాంక్ సంపాదిస్తాడు. అప్పుడు వాడి మెడికల్ కాలేజీ సీటు కోసం అడక్క తప్పదు కదా. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో మరింత కష్టపడి చాకచక్యంగా పనిచేయాల్సి వచ్చింది. భగవాన్ మాటల మంత్రం, కార్యకర్తల పట్టుదల వల్ల భారీ మెజారిటీతో గెలిచాడు. ఫలితాలు ప్రకటించగానే నన్ను ఆత్మీయంగా గుండెలకు హత్తుకొని నీ సహాయంతోనే గెలిచాను సుమా అని ఆనందం వెల్లబుచ్చాడు. నాకు పాలకోవా తిన్నంతగా రుచించాయి ఆ మాటలు. భగవాన్, నువ్వు ఈసారి మంత్రి అవ్వాలి. ఆశాభావం వెల్లబుచ్చిన మా ఇద్దరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిసినాయి. గెలిచిన ఎమ్మెల్యేల్లో ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్న తలెత్తేసరికి పార్టీ ఎమ్మెల్యేలు 2 వర్గాలుగా విడిపోయిండ్రు. రాజకీయ చదరంగంలో పావులు వేగంగా కదిలినాయి. తన వర్గం నాయకుడే ముఖ్యమంత్రి కావాలని భగవాన్ లాబియింగ్ చేయడంలో కొత్త పద్ధతిని అవలంబించాడు. చివరికి అతని వర్గం నాయకుడినే ముఖ్యమంత్రి పదవి వరించింది. అదృష్టం అందలమెక్కిస్తుంటే అడ్డుకునేవారెవరు? భగవాన్ను ఆవహించిన అదృష్టం అతనితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తుంటే ఆ దృశ్యాన్ని అక్కడే ఉండి చూసి సంబరపడిపోయాను. ప్రమాణ స్వీకారం తరువాత నా వద్దకొచ్చి గుండెలకు హత్తుకున్నాడు. ఆత్మీయ ఆలింగనంలో 2 గుండెలు గుసగుసలాడినాయి. ఎన్నికల జాతర సమయంలో తప్ప మిగతా రోజుల్లో నా కిరాణా దుకాణమే నా కర్మక్షేత్రం. నిరంతర శ్రమ ఫలితంగా షాపు అడ్డా నా సొంతమైంది. దుకాణంలో 2 యువ గుమస్తాలు పనిచేస్తున్నారు. పద్దులు రాయటం, రిటైల్ షాపులకు సరుకులు సరఫరా చేసి క్యాష్ కలెక్షన్ చేసేందుకు మరో గుమస్తా ప్రత్యేకంగా పనిచేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్గా కూడా అతడే పనిచేస్తున్నాడు. ఉదయపు సూర్యకిరణాలు భూమాతకు బంగారు పూతలా పూయకముందే నిద్రాదేవి ఒడిలోంచి వాకింగ్కు వెళ్ళి రావటం, స్నానాదులు ముగించుకొని 10లోగా దుకాణానికి వెళ్ళటం, తిరిగి రాత్రి 10 తరువాత ఇంటికి రావటం అలవాటయింది. అలా నిరంతరం శ్రమించినా కష్టం అనిపించకపోవటానికి కారణం చేతి నిండా లాభాలే. భగవాన్ మంత్రిపీఠం ఎక్కి 1.5 సంవత్సరంన్నర దాటిపోయింది. అప్పట్నుంచి మా మధ్య రాకపోకలు, ఫోన్ మాటలు కూడా లేవు. ఆ రోజు ఉదయం టిఫిన్, గరం చాయ్ ముగించి దినపత్రిక తిరగేస్తున్నాను. రెక్కలు విచ్చుకున్న పత్రికలో మునిగిపోయిన అన్నా ఆప్యాయంగా పిలుస్తూ మా తమ్ముడు మల్లేశం వచ్చి ఎదుటి సోఫాలో కూర్చున్నాడు. వెంట వచ్చిన అతని కొడుకు రమేష్ పక్కన నుంచున్నాడు. వాడి ఈ మధ్యనే ఇంటర్ పాస్ అయి ఎంసెట్లో మామూలు ర్యాంక్ సంపాదించాడు. ఏందిరా పొద్దుగాలనే? పత్రిక రెక్కలు మూసేసి టీపాయ్ మీద ఉంచిన. ఏమిరా రమేషు, కౌన్సిలింగ్ అయ్యిందా? సీటు ఏ మెడికల్ కాలేజీలో దొరికింది? పలకరించిన. పెదనాన్న, నాకు గవర్నమెంట్ సీట్ రాలేదు. మేనేజ్మెంట్ సీటు కోసం ఏదన్నా ప్రైవేట్ కాలేజీలో ప్రయత్నించాలా? అట్లానా? రమేష్ చెయ్యి పట్టుకొని నా పక్కన కూర్చోబెట్టుకున్నాను. నా అర్ధాంగి అందరికీ ఛాయలు అందిస్తూ, రమేషు, నువ్వు కూడా డాక్టర్ కోర్స్ చదవాలరా? సలహాగా పలకరించింది. ఏమో పెద్దమ్మ, నా ర్యాంకుకు పేమెంట్ సీటు కూడా వస్తాదో రాదో. రమేష్ సవినయంగా ఛాయ్ చప్పరిస్తున్నాడు. గత సంవత్సరం బహుళ ప్రయత్నంతో నా కొడుకు మెడిసిన్లో చేరిండు. అన్నా అంటూ మల్లేశం ఖాళీ కప్పును టీపాయ్ మీద ఉంచిండు.
మనూరి భగవాన్ ఆరోగ్య శాఖ మంత్రులు కదా. అవునరా, అదృష్టవంతుడు. అతని వల్ల మనకు లాభమే కదన్నా. మనకేం లాభంరా? పోయిన సంవత్సరం నీ కొడుకు మేనేజ్మెంట్ కోటా సీట్ ఇప్పించుకుంటేవి కదా, ఈసారి నా కొడుక్కి ఇప్పించన్నా. ఉలిక్కిపడి కుడితిలో పడ్డ ఎలకలాగయ్యాను. నా భార్య ఖాళీ కప్పులతో లోనికి వెళ్ళిపోయింది. నాలో అయోమయం. అంతకుముందు మా ఊరి మిత్రులు వచ్చి భగవాన్తో ఏవో పనులు చేయించమన్నారు. నాతో కాదని నిర్మోహమాటంగా చెప్పేసిన. కొందరు డబ్బులు ఆఫర్ చేసి భగవాన్ నీకు జిగిరి దోస్తు కదా అన్నారు. నేను ఈ పని చెయ్యించలేనని చెప్పి పంపించిన. తమ్మి మల్లేశం, ఆ పని నాతో కాదురా, ఇంకెవరితోనన్నా చేయించుకోరా. బాధనంతా గొంతులో బంధించి చెప్పేసిన. అన్నా, మల్లేశం మొహంలో రంగులు మారినాయి. గా రఘుపతి కూడా భగవాన్తోనే పనులు చేయిస్తున్నాడు. ఈ పని చేయించేందుకు 1,00,000 రూపాయలు తనకివ్వాలంటున్నాడు. ఏమోరా తమ్ముడు, మనం తోడబుట్టిన వాళ్ళం. పని అవుతుందని ఇప్పుడు చెబితే తరువాత కాకపోవచ్చు. పాపం రమేష్ భవిష్యత్తుకు దెబ్బ గదరా. ప్లీజ్ ఏమీ అనుకోకు. పోదాం పదనాన్న. రమేష్కు కోపం వచ్చినట్టుంది. పెదనాన్నకు నా మీద ప్రేమ లేదు. లేచి నుంచున్నాడు. రమేష్ మాట నా గుండెకు గుండె సూదిలా గుచ్చుకుంది. కొద్దిసేపు మనసు ఒడ్డికేసిన చేపలా కొట్టుకుంది. నన్ను గుర్రుగా చూస్తూ వెళ్ళిపోయారు. తిరిగి అన్యమనస్కంగా పత్రిక అందుకున్నాను. చూపులు పత్రిక మీదున్నా గానీ నా మనోవిహంగం గతం ఆకాశంలో విహరిస్తుంది. ఊహల ఉయ్యాలలో కన్న కలల్ని సాకారం చేసుకున్న భగవాన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి 2 నెలలయ్యింది. నా కొడుక్కి ఎంసెట్లో అనుకున్నంత ర్యాంక్ రాలేదు. ఎంసెట్ పరీక్ష నాడు 102 డిగ్రీల జ్వరం. అయినా పట్టుదలతో పరీక్ష రాసొచ్చిండు. ఆయన సాయం చేసేందుకు నా జిగిరి దోస్త్ భగవాన్ ఆరోగ్య మంత్రి కదా అని నిబ్బరంగా ఉన్నాను. మెడికల్ కౌన్సిలింగ్లో మా వాడికి గవర్నమెంట్ సీట్ రాలేదు. పేమెంట్ సీట్ ప్రైవేట్ కాలేజీలోనైనా సరే హైదరాబాద్ కాలేజీలో సంపాదించాలనుకున్నాను. నాన్న, మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు మన భగవాన్ మావయ్యనే కదా. నువ్వు వెళ్ళి మావయ్యతో ఫోన్ చేయిస్తే తప్పకుండా హైదరాబాద్లో ఉన్న ఏదో ఒక ప్రైవేట్ కాలేజీలో సీట్ వస్తుంది. ఫీజులు కూడా కొంత కన్సెషన్ ఇప్పిస్తాడు. నా కొడుకు కూడా గుర్తు చేసిండు. అయినా నా భగవాన్ నాకు కాకపోతే ఇంకెవరికి సాయం చేస్తాడు? ప్రయత్నం చెయ్యాల్సిందే. అపాయింట్మెంట్ కోసం భగవాన్ సెల్ ఫోన్కు రింగ్ ఇచ్చాను. చావు కబురు చల్లగా వచ్చినట్టు ఆ నెంబర్ మనుగడలో లేదు అని జవాబొచ్చింది. పార్టీ కార్యకర్తలను అడిగాను. భగవాన్కు కొత్త నెంబర్తో మోడర్న్ సెల్ ఫోన్ వచ్చిందంట. ఆ కొత్త నెంబరు తమకు తెలియదన్నారు. భగవాన్ పిఏ నెంబరు చెప్పిండ్రు. అతడికి ఎన్నిసార్లు రింగ్ చేసినా నో రిప్లై వచ్చింది. అదంతా ఎందుకు? నేను ఒకసారి హైదరాబాద్కి వెళ్తే సరి. ప్రాణమిత్రునితో మాట్లాడి కొడుక్కి సీట్ ఇప్పించుకోవచ్చు. మనసు విప్పి మాట్లాడుకోవచ్చు కూడా. భగవాన్ అధికార నివాసం అడ్రస్ తెలుసుకున్నాను. సూర్యోదయమంత పోటీ పడుతూ హైదరాబాద్ బస్ ఎక్కిన. 8 భగవాన్ అనగా ఆరోగ్య శాఖ మంత్రి ఇంటి గేటు ముందున్నాను. అక్కడ జనాలు ఒక జాతరలాగున్నారు. లోపలికి వెళ్ళబోతుంటే సెక్యూరిటీ వారు గేటు బయట ఆపేసిండ్రు. ప్రజల కష్టసుఖాలు వారి నోటనే స్వయంగా వినేందుకు ప్రతి మంత్రి ప్రజల సందర్శన వేళలో బోర్డు బయట పెడతారు. అక్కడ అలాంటిదేమీ కనపడలేదు. సెక్యూరిటీ గార్డు ముందుకెళ్ళి, అయ్యా, మంత్రి భగవాన్ గారు నా బాల్య స్నేహితుడు. ప్రజల సందర్శన వేళ బోర్డు కనబడడం లేదు అని విన్నవించుకున్నాను. మా మంత్రి గారు అలాంటి పద్ధతులు ఏమీ పెట్టలేదు. వేపకాయ కొరికినట్టు అనిపించింది. అప్పటికే అలసట ఆవహించి మోకాళ్లను వశపరుచుకుంది. మెల్లిగా సెక్యూరిటీ ఆఫీసర్ వద్దకెళ్ళాను. సార్, మంత్రిగారిది నాది ఒకే ఊరు. మేము చిన్నప్పటి నుండి జిగిరి దోస్తులం. దయచేసి నా పేరు చెప్పి అతన్ని ఫోన్లో అడగండి. ఆఫీసర్ మొహం ఇంద్రధనుసు రంగులు పులుముకుంది. సారీ సార్, మమ్మల్ని ఎవరిని లోపలికి ఫోన్ చెయ్యొద్దన్నారు మంత్రిగారు. నిన్ను లోపలికి పంపించమని అక్కడి నుండి ఫోన్ వస్తేనే పంపిస్తాం. మరి నేను వచ్చి ఆయన గారి కోసం వెయిట్ చేస్తున్నానని ఆయనకెట్లా తెలియాలి? అదంతా మాకు తెలీదు, మీకే తెలియాలి. మంత్రిగారి ఫోన్ నెంబరు నాకు తెలియదే. పిఏకు రింగిచ్చినా ఫోన్ సవినయంగా మోగుతుందే గాని పిఏ తీయట్లేదు. మరో 2 సార్లు చేసిన పరిస్థితిలో మార్పు రాలేదు. నాలాగా ఇంకెందరున్నారో గాని చాలామంది ముక్కులు మూతులు తిప్పుతూ తిరిగి వెళుతున్నారు. లోపలికి పంపించమని లోపల నుంచి ఫోన్ వచ్చిన వారిని పంపిస్తున్నారు. మంది పలచబడ్డారు. నాది జనారణ్యరోధనం. అయినా ఆశ చావలేదు. తిరిగి సెక్యూరిటీ ఆఫీస్ ముందుకెళ్ళి నమస్కారం చేసిన. సార్, మంత్రిగారు నేను చిన్నప్పటి నుండి ఒకే రూములో ఉండి ఒకే క్లాసులో చదువుకున్నాం. ఎన్నికలప్పుడు అతని విజయం కోసం కష్టపడి పనిచేసిన. గోడు వెళ్ళబోసుకొని లోపలికి పంపించమని బతిమాలిన. అతడు ఓ నిమిషం ఆలోచించినట్టుంది.
సార్, మీరు మంత్రి గారికి కాస్త దోస్తులు అన్నారు కాబట్టి మిమ్మల్ని చూడంగానే గుర్తుపట్టి పిలుస్తారు కదా. శూన్యంలోకి చూస్తున్నాడు. అవును సార్, తప్పకుండా గుర్తుపట్టి పిలుస్తాడు. ఆశారేఖ తలుక్కుమంది. నేను కనిపిస్తే తానే పిలుచుకుంటాడు. మీరింత ఇదిగా చెప్తున్నారు కాబట్టి ఒక ఉపాయం చెప్తాను. చెప్పండి సార్. మంత్రిగారు కాన్వాయ్తో కారులో బయటకొచ్చే టైం అయింది. మీరు ఆ గేటు బయట రోడ్డు మలుపు వద్ద నిల్చుండాలే. కారు మూల మళ్ళిగేటప్పుడు మంత్రిగారికి మీరు తప్పకుండా కనబడతారు. దయ తలచి నాకు సలహా దానం చేసిండు. అప్పటికదే 10,000. ఆఫీసర్ ఆదేశానుసారం సెక్యూరిటీ పోలీసులు నన్ను రోడ్డు మలుపు వద్ద నిల్చోబెట్టారు. ఊపిరి బిగబట్టుకొని మంత్రి కారు కాన్వాయ్ కోసం ఎదురు చూస్తున్నాను. గేటు లోపల నుండి విజిల్ వినపడింది. గేటు బార్ల తెరుచుకుంది. రాజు ఓడల రవితేజ మొలమగరా అన్నట్టుగా లోపల నుండి కాన్వాయ్ వాహనాలు వస్తున్నాయి. ముందు పోలీస్ వాహనం ఉంది. మూడో కారు అద్దంలోంచి మా భగవాన్ మంత్రి స్పష్టంగా కనిపించిండు. అతడు కూడా నన్ను చూసిండు. మనసు ఎగిరి గంతేసింది. మలుపు వద్ద ఏ వాహనమైనా వేగం తగ్గించుకోవాల్సిందే. మంత్రి కారు నా దాకా వస్తుంది. భగవాన్ అద్దంలోంచి చూసిండు. కారు మలుపు వద్దకు రాగానే చేతులు జోడించి నమస్తే భగవాన్ అన్నా అని చిరునవ్వుతో చిందించిన. భగవాన్ చేతుల్లో వార్తాపత్రిక రెక్కలు విప్పుకుంది. ఆయన దాన్నే చూస్తున్నాడు. దేవునికి జీవునికి మధ్య మాయాపొరల మా మధ్య పత్రిక అడ్డుతెర అయ్యింది. కాన్వాయ్తో సహా మంత్రి కారు వెళ్ళిపోయింది. తిరుమల కొండెక్కుతూ కాలుజారి లోయలో పడ్డట్టయింది. 1 నిమిషం క్రితమున్న ఆనందావేశం ఇప్పుడు దుఃఖం. చేతిగుడ్డతో కళ్ళద్దుకున్నాను. పదవి, పెదవి ఆత్మీయ మిత్రుణ్ణి కూడా అంత దూరం చేస్తుందా? సెక్యూరిటీ ఆఫీసరే నా ముందుకొచ్చిండు. మంత్రిగారిని నేను చూసిండ్రు గదా. దుమదుమలాడిండు. లాఠీతో మోకాల్లో మోచేతుల మీద కొట్టినట్టు అనిపించింది. ఆయన ఏదేదో అంటున్నాడు. అన్నీ భరించడం తప్ప మరో మార్గం లేదు. చిన్నప్పుడు నిండు పున్నమి వెలుగులో తోటి పిల్లలతో ఆడుకున్న రాజు రాజు గుమ్మడి పండు ఆడ గుర్తుకొచ్చింది. ఇదంతా ఎవ్వరికి చెప్పినా నా పరువు పంచనామా అవుతుంది. నా కొడుక్కి ర్యాంకు ప్రకారం హైదరాబాదులో సీటు దొరకలేదు. ఆదిలాబాద్ ప్రైవేటీ కాలేజీలో పేమెంట్ సీట్ దొరికింది. తీసుకెళ్ళి జాయిన్ చేయించిన. రిజిస్టర్ లెటర్ చేరాల్సిన చోటికి చేరింది. అక్నాలెడ్జ్మెంట్ మధ్యలోనే విడిపోయి ఆగమైపోయింది. టైం 10 అయింది. ఇవాళ షాపుకి వెళ్ళరా? అర్ధాంగి పక్కన వచ్చి కూర్చొని గుర్తు చేసింది. ఈ లోకంలోకొచ్చిన రాజు రాజు గుమ్మడి పండు రాజు పేరేమి? వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? నా పెదాలు కదిలినాయి.